నిన్న, మొన్న అసలేం ప్రిపేర్ అవ్వలేదు మేడం. కొంచెం నాకసలు హెల్త్ బాలేదు. ఓకే. చెప్పమంటారా? లేకపోతే రేపు కంటిన్యూ యాహ్! కంటిన్యూ చేద్దాం మేడం. ఓకే. లోకల్ ఎస్‌ఈఓ చెప్పాలి కదా! యాహ్! అవును మేడం. విక్స్ అయిపోయింది. హ్మ్. మనకి లోకల్ ఎస్‌ఈఓ అంటే కొన్ని లోకల్ డైరెక్టరీ సైట్స్ ఉంటాయి. ఆ డైరెక్టరీ సైట్స్‌లో అప్డేట్ చేయాలి. బట్ మేజర్‌గా వచ్చేసరికి మనకి లోకల్ ఎస్‌ఈఓ అంటే గూగుల్ మై బిజినెస్ ప్లేస్. ఈ గూగుల్ మై బిజినెస్ ప్లేస్‌లో ఏంటంటే మనం కొత్త బిజినెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచైనా వస్తది మనకి ఇక్కడ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మేనేజర్ అని. లేదా ఇక్కడైనా కూడా మనం టైప్ చేసుకోవచ్చు గూగుల్ మై బిజినెస్ అని. ఇక్కడ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ business.google.com దీని యూఆర్ఎల్. ఎక్కడి నుంచైనా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ సైన్ ఇన్ చేస్తే ఆల్రెడీ మనం ఇక్కడ 2 అడ్రెసెస్ అనేవి యాడ్ చేసాము. బట్ మనం ఇంకొక అడ్రస్ ఏదన్నా యాడ్ చేయాలి అనుకుంటే బిజినెస్ ఇక్కడి నుంచి చేస్తా యాడ్ ఏ బిజినెస్ లేదనుకోండి ఫస్టే అడుగుతుంది అనమాట. బిజినెస్ నేమ్ ఇవన్నీ కూడా అసలు కొత్త ఈమెయిల్ అనుకోండి డైరెక్ట్గా వచ్చేస్తుంది యాడ్ ఏ సింగిల్ బిజినెస్. ఇట్లా ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఫస్టే. లేక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే మీకు ఆ డాష్ బోర్డ్ వస్తుంది. అక్కడి నుంచి రావాలి. ఇక్కడ మీరు బిజినెస్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇంకోటి వచ్చి బిజినెస్ కేటగిరీ. ఇది వచ్చేసి సర్వీసెస్. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దిస్ లొకేషన్ విల్ షో అప్ ఆన్ గూగుల్ మ్యాప్స్ అండ్ సర్చ్ వెన్ కస్టమర్స్ లుకింగ్ ఫర్ యువర్ బిజినెస్ అంటే ఎస్. ఎవరైనా మన బిజినెస్ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కనిపించాలా వద్దా అంటే కనిపించాలి. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఎంటర్ యువర్ బిజినెస్ అడ్రస్ అనేది మన బిజినెస్ అడ్రస్. ఇక్కడ స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. శ్రీష డిజిటల్ మార్కెటింగ్, శ్రీష ఇట్లా ఇవన్నీ అవునా కాదని అడుగుతుంది. ఇది కాదు, న్యూ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మ్యాప్ ఇచ్చాడు. ఈ మ్యాప్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ మన అడ్రస్ అనేది.
ఇట్లా మన లొకేషన్ అనేది ట్యాగ్ చేసుకుంటాం మనం. ఇక్కడ వచ్చేసి డన్, నెక్స్ట్ కన్ఫర్మ్. అండ్ డూ యూ ప్రొవైడ్ ద డెలివరీ హోమ్ ఆర్ ఆఫీస్ విజిట్స్ అంటే మనం ఏం డెలివరీ చేయము, అంటే ప్రోడక్ట్స్ అయితే డెలివరీకి పెడతాము. నెక్స్ట్ మన ఫోన్ నెంబరు, ఇస్తే ఇవ్వచ్చు, లేదా ఆప్షనల్ అంటే ఓకే, మనము ఇవ్వకపోయినా కూడా పర్లేదు. ఇక్కడ వచ్చేసి మనం వెబ్సైట్ యాడ్ చేసుకున్నాం. అంటే మనం ప్రాపర్ అడ్రస్ ఇస్తే అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఆప్షనల్ ఇచ్చాడు కాబట్టి వదిలేస్తాం. మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది ఈమెయిల్కి వెళ్తుంది. అది వెరిఫై అయితే మన అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇన్ఫో అడ్రస్ ఇన్, లేదంటే ఇక్కడ మన బిజినెస్ వీడియో ఏదన్నా పెట్టాలి. మోర్ ఆప్షన్స్, లేదంటే వెరిఫై లేటర్ అన్న తర్వాత అయినా వెరిఫై చేసుకోవచ్చు. బట్ మన మెయిల్ ఐడికి వచ్చింది అనుకోండి, ఇది ఇక్కడ ఏదన్నా మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డిజిట్స్ కోడ్ వస్తుంది. కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి మన సర్వీసెస్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ మేనేజ్మెంట్, ఈమెయిల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, లింక్ బిల్డింగ్, లోగో డిజైనింగ్, లీడ్ జనరేషన్,
ఇంటర్నేషనల్ సర్వీసెస్, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్, సెర్చింగ్ ఇన్ సోషల్ మీడియా. ఇక్కడ వచ్చేసి మన టైమింగ్స్ అన్నమాట. ఇంకా బిజినెస్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా యాడ్ చేసి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకోవాలి, లేదా తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన సర్వీసెస్కి సంబంధించింది. ఏంటిది ఇంకా రాలేదు. శ్రీష డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ యువర్ బిజినెస్ ఉంటాయి. ఇది వచ్చేసి
ఇది ఇంకా యాక్టివ్ కాలేదు. అంటే బిజినెస్ది ఎందుకో చూపించట్లేదు, ఒకసారి చూద్దాం అది. ఇప్పుడు వచ్చేసి మనకి 3 బిజినెస్లు ఇక్కడ వచ్చేసి యాడ్ అయిపోయింది అనమాట. ఈ బిజినెస్ కూడా యువర్ ప్రొఫైల్ అంటే ఇది ఒంగోలు, ఇది వచ్చేసి మనకి శ్రీ డిజిటల్, ఇది వచ్చేసి ఇప్పుడు మనం యాడ్ చేసింది. ఇదేమో మనది ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది. ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్, ఇట్లా మన ప్రొఫైల్ అనేది ఇమీడియట్గా అప్రూవల్ వచ్చేసింది. కొన్నిసార్లు ఏంటంటే టైం తీసుకుంటుంది, ఇంత ఫాస్ట్గా అప్రూవల్ రాదు. ఇప్పుడు వెరిఫైడ్ వచ్చింది. ఫస్ట్ రివ్యూ ఉంటుంది, రివ్యూ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది మనకి. ఇట్లా మనం లోకల్ బిజినెస్ అనేది యాడ్ చేసుకుంటాం. లోకల్ బిజినెస్ యాడ్ చేసుకున్నాక మేడం ఉమ్, ఇప్పుడు నేను లోకల్ బిజినెస్ అది ప్రాక్టీస్ చేయడానికైనా కానీ సేమ్ మళ్ళీ మీ డీటెయిల్సే పెట్టి చేయొచ్చా? ఇంకా అంటే వేరే వేరే ప్లేసెస్లో పెట్టాల్సి వస్తుంది కదా. ఓకే. ఉమ్. అంటే ప్లేస్ చేంజ్ చేస్తాను. మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేసుకున్నాక డిలీట్ చేసేసేయండి. ఓకే. ప్రాక్టీస్ అయిపోయినాక డిలీట్ చేసేస్తా. ఓకే. ఉమ్. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేసి పెట్టి తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అని. ఇక్కడ మన మొబైల్ నెంబర్, మనం ఇందాక మొబైల్ నెంబర్ ఇవ్వలేదు, ఇస్తే యాక్టివ్ అవుతుంది. అండ్ రివ్యూస్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రివ్యూస్ అనమాట. ఇది మన సెర్చ్ రిజల్ట్లో టాప్లో రావాలంటే మనం ఎక్కువ రివ్యూస్ అనేది పోస్ట్ చేపిస్తూ ఉండాలి. ఇక్కడ రివ్యూస్, ఇక్కడ మనం లాగిన్ అయ్యి రివ్యూస్ రాయాలి. మనం అంటే మన అకౌంట్ నుంచి ఎక్కువగా రాయడానికి ఉండదు, వేరే వేరే అకౌంట్స్ నుంచి రాయాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ యాడ్ చేయమంటే ఫొటోస్ అవి యాడ్ చేస్తాం కదా, అవి సర్వీసెస్ ఇక్కడ కనిపిస్తాయి. ఇమేజెస్ అన్ని ఇక్కడ మనకి ప్రొఫైల్ ఎలా కనిపించింది అనుకోండి, మార్కెటింగ్ సర్వీసెస్కి ఇక్కడ మీరు ఎడిట్ ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకేమన్నా యాడ్ చేయాలంటే మనం నెంబర్ యాడ్ చేయలేకపోతే నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ యాడ్ ఫోన్ నెంబర్ అన్నది, ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేసింది మనకు టైం తీసుకుంటుంది, కానీ ఫస్ట్ టైం యాడ్ చేసినప్పుడు ప్రాపర్గా అయిపోతే అయిపోయినట్టు, లేకపోతే మనకు చాలా టైం తీసుకుంటుంది అనమాట ఇది అప్రూవల్ రావడానికి. అలాగే లొకేషన్, హవర్స్, మిగతా ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్రమ్ ఫ్రమ్ యువర్ బిజినెస్ యాక్సెసిబిలిటీ, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. అలాగే రీడ్ రివ్యూస్, దీనికి ఏం రివ్యూస్ లేవు, ఉంటే మన రివ్యూస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇది కొత్తది కదా. అండ్ ఫొటోస్, ఇక్కడ మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట, మనకు సంబంధించిన ఫొటోస్ అన్ని. ఇక్కడ ఇవి అప్లై చేసాము, కానీ ఇవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రివ్యూ అయినాక అప్రూవల్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా మనం కావాలంటే ఇంకా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి.
డైరెక్ట్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. అలాగే విక్స్ వెబ్సైట్లు కూడా ఇదే ఆప్షన్ అనమాట. డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే ఎడిట్ ప్రోడక్ట్స్, మన ప్రోడక్ట్స్ ఏమన్నా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఈ కామర్స్ సైట్కి బాగా యూజ్ అవుతుంది. సర్వీసెస్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఇంకా ఏమన్నా యాడ్ చేస్తే మోర్ సర్వీసెస్ మనం ఇంకేమన్నా ఇస్తున్నామంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. బుక్ మార్కింగ్స్, ఆస్క్ రివ్యూ. ఈ బుక్ మార్కింగ్స్ అంటే మనం ఏదన్నా యాడ్ లింక్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు బుక్ మార్కింగ్ లాగా. అప్పుడు మన వెబ్సైట్కి కావాల్సిన మన బుక్ మార్కింగ్ లింక్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా లింక్స్ అన్నీ కూడా వరుసగా మన కంటెంట్ అంతా ఇక్కడ బుక్ మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఆస్క్ ఏ రివ్యూ అంటే మనం ఎవరి దగ్గరైనా రివ్యూ తీసుకోవాలంటే ఆ రివ్యూకి మనం షేర్ చేయొచ్చు. కాపీ చేసి ఈ లింక్ షేర్ చేస్తే ఈ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు రివ్యూ రాస్తారు. అలాగే వాట్సాప్కి షేర్ చేయొచ్చు, ఫేస్బుక్ షేర్ చేయొచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ ఉంది, ఈ క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే సేవ్ ఇమేజ్ యాజ్, ఇక్కడ వచ్చేసి మనకి డౌన్లోడ్ అయిపోద్ది క్యూఆర్ కోడ్. డైరెక్ట్గా ఆ క్యూఆర్ కోడ్ షేర్ చేసేసి అక్కడి నుంచి కూడా రివ్యూ రాయమనొచ్చు. వాళ్ళు ఈజీగా వాళ్ళ ఈమెయిల్ లాగిన్ అయి ఉంటారు కాబట్టి మొబైల్లో డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది. అక్కడి నుంచి వాళ్ళు రివ్యూ రాసేస్తారు, ఈజీగా ఉంటుంది అనమాట. ఇది మనం రివ్యూస్. బట్ ఇక్కడ ఏంటంటే మనము కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. రివ్యూస్ మాత్రం దీనికి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ రివ్యూస్ వస్తే అప్పుడు మన వెబ్సైట్ అనేది గూగుల్ లోకల్ దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అలాగే ఇంకా లోకల్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని ఉంటాయి. మనకంటే కూడా యూఎస్, యూకే అలాంటి కంట్రీస్కి అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట లోకల్ డైరెక్టరీ సైట్స్. అవి కూడా సేమ్ మ్యాప్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు పెద్దగా ఇండియాలో అంత ఎక్కువ దొరకవు కానీ మనకి ఇవే వస్తున్నాయి కానీ మనకు పెద్దగా రావు. బట్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ డైరెక్టరీస్ తీసుకొని అందులోనే లోకల్ డైరెక్టరీస్ కూడా ఉంటాయి. అదే యూఎస్, యూకేకి అయితే లోకల్ డైరెక్టరీస్ సపరేట్గా మళ్ళీ దాంట్లో మనం ఇట్లా సేమ్ మ్యాప్స్కి ఎలా చేసాము అలాగే చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇక్కడి వరకు మీరు లోకల్ డైరెక్టరీ సబ్మిషన్స్ చేయొచ్చు. అలాగే మీరు వర్క్ చేసేటప్పుడు కొన్ని సైట్స్ కనపడతాయి లోకల్ డైరెక్టరీస్ అని. అప్పుడు ఆ సైట్స్ తీసి పెట్టుకోండి, లోకల్ డైరెక్టరీస్‌కి యూజ్ అవుతాయి. ఎక్కడో ఒకటి ఉంటది రేర్‌గా. సెపరేట్‌గా లోకల్ డైరెక్టరీస్‌లో సబ్మిట్ చేయడానికి. ఓకే. ఇందులో వచ్చేసి యెల్లో పేజెస్ కానీ ఇలాంటివి కూడా అంతే. బట్ ఇక్కడేంటంటే మనకి ఎక్కువ విజిట్స్, లోకల్ అడ్రెస్ విజిట్ చేయడము, రివ్యూస్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనకి ఎస్సీఓ కంప్లీట్ అయింది. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫేస్‌బుక్ యాడ్స్ చూద్దాము. అంటే ఫేస్‌బుక్, సోషల్ మీడియాకి సంబంధించిన డీటెయిల్స్. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా యాడ్స్, అలాగే లింక్డ్ఇన్‌లో రిమైనింగ్ అన్ని సోషల్ మీడియా ఛానెల్స్ ఒక పార్ట్ అయితే లింక్డ్ఇన్ అనేది ఒక పార్ట్. లింక్డ్ఇన్ అనేది నాట్ ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, అది మన స్కిల్స్‌ని రిప్రజెంట్ చేసేస్తుంది. రెజ్యూమ్‌తో పాటు కొన్ని కంపెనీస్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అడుగుతాయి. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా అంటే కొన్ని జాబ్స్‌కి అయితే అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ కావాలి. బట్ జాబ్స్ పరంగా అంటే మనం జాబ్స్ ఎతుక్కోవడానికి గానీ, లేకపోతే వేరే వాళ్ళు మన ప్రొఫైల్స్ గురించి సెర్చ్ చేయడానికేమో లింక్డ్ఇన్ బాగా సరిపోతది. బట్ మనం ఏదైనా పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్‌లో ఎళ్ళామంటే మన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి మన ఓన్ ప్రొఫైల్స్ అవసరమవుతాయి. బట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో బాగా యూజ్ అయ్యేది లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్. ఈ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. అది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్. ఫేస్‌బుక్ అనేది మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ. సేమ్ అలానే పేజ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఆహ్, ఎందుకు ఉండాలి అంటే పీపుల్స్ అందరూ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్. ఎక్కడైతే పీపుల్స్ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారో అలాంటి ప్లేసెస్‌ని ఒక మార్కెటింగ్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఆ మార్కెట్ ఎక్కడుంటే మన అడ్వర్టైజ్‌మెంట్ కూడా అక్కడే ఉంటుంది. ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనే ఉంటారు కాబట్టి ఈ సోషల్ మీడియా యాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ ఏంటంటే మనకి సోషల్ మీడియా యాడ్స్ కన్నా కూడా ఆర్గానిక్‌గా మంచి రిజల్ట్ వచ్చేది. బట్ ఇప్పుడు మనకి వన్ బై వన్ ఆప్టిమైజ్ చేసుకుంటూ వచ్చి యాహ్! సారీ మేడం కట్ అయింది. ఓకే. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ మన ఆహ్, అంటే ఎక్కువగా అందరూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఎవరు ఫ్రాడ్, ఎవరు జెన్యూన్ అని తెలీదు. ఎక్కువగా ఫ్రీ వాళ్ళని ప్రిఫర్ చేయకుండా పెయిడ్ అమౌంట్ ఎవరు పెట్టయితే అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నారో అక్కడికే వస్తుంది. బట్ ఇంకొకటి ఇక్కడేంటంటే అల్గారిథం కూడా పెయిడ్ అకౌంట్స్‌కి హెల్ప్ చేస్తదనమాట. పీపుల్స్ ఎవరు చూస్తారో వాళ్ళకే పర్టిక్యులర్‌గా చూపించడం. ఇప్పుడు నార్మల్‌గా పోస్ట్ చేస్తేనే కనిపించే వాళ్ళకి కనిపిస్తుంది. కనిపించని వాళ్ళకి కనిపిస్తుంది. బట్ యాడ్స్ అనేవి అలా కాదు. వాళ్ళు చూడకపోయినా కూడా వాళ్ళకెళ్ళి చూపిస్తదనమాట. పట్టించుకోకపోయినా కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి ఆ యాడ్ గురించి చూపిస్తూ ఉంటది. ఇట్లా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి మనకి బాగా హెల్ప్ చేస్తాయి. మన ప్రొడక్ట్ కానీ, సర్వీసెస్‌ని గానీ ఆన్‌లైన్‌లో సేల్ చేసుకోవడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆన్‌లైన్ మీదే డిపెండ్ అయిపోతున్నారు. ఆఫ్‌లైన్ అంటే లైక్ ఒక షాప్ గురించి తెలుసుకోవాలన్నా గూగుల్‌లో వెతకడమే, లేదా సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ చెక్ చేయడం, లేకపోతే ఇంకా ఏది జరిగినా ఫస్ట్ వెళ్ళేది సోషల్ మీడియాకి. అందుకోసం అనేసి మనం సోషల్ మీడియా ప్రాపర్‌గా నేర్చుకోవాలి. అలాగే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్గానిక్‌గా వెళ్ళాలంటే మనకు లీడ్స్ అనేవి చాలా వరకు రావు. కాబట్టి పెయిడ్ టైప్ ఎళ్ళడం బెస్ట్. కానీ ఇక్కడేంటంటే ఈ సోషల్ మీడియాలో గూడా
మనం యూనిక్‌గా ఉన్న ప్రొడక్ట్స్ అయితే మనకు ఆర్గానిక్‌గానే మనకి వెళ్ళిపోతుందనమాట. కొత్తగా కాన్సెప్ట్ కొత్తగా ఉండి, కొత్తగా ఏదన్నా అట్రాక్ట్ చేసే టైప్‌లో ఉంటే మనకు బావుంటుంది. అలా సోషల్ మీడియా ప్లాన్ చేయాలంటే కొంచెం క్రియేటివిటీ అనేది బాగా కావాలనమాట మనకి. ఈ క్రియేటివిటీ ఉంటే మనం ఎక్కువ పీపుల్స్‌ని అట్రాక్ట్ చేస్తాం. ఎక్కువ మంది ఫాలోవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటాం. మన ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకుంటాం. ఇది మనకి బెస్ట్ ఆప్షన్ బిజినెస్ ఓనర్స్‌కి గానీ, లైక్ హ్మ్. ఎవరైనా క్రియేటివ్ స్కిల్స్ ఉన్నోళ్ళు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి గానీ, అంటే వాళ్ళు సెలబ్రిటీగా మార్చుకోవడానికి గానీ, సోషల్ మీడియా ఛానెల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అలాంటి సోషల్ మీడియా ఛానెల్స్‌ని మనము ఉపయోగించుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే మనం ప్రాపర్‌గా జెన్యూన్‌గా డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఈ సోషల్ మీడియా ఛానల్స్‌లో బిజినెస్ టు బిజినెస్‌కి ఉంటుంది. అలాగే బిజినెస్ టు క్లయింట్‌కి ఉంటుంది. బిజినెస్ టు క్లయింట్ అంటే ఏంటంటే వీటిని బీ2బీ, బీ2సి, డి ఇట్లా బీ2బీ2సి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారు. బీ2 బి అంటే బిజినెస్ టు బిజినెస్. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి లీడ్స్ కావాలనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే డే అంటే వేరే ఏజెన్సీ వాళ్ళు. అదంటే బిజినెస్ టు బిజినెస్. అలాగే బిజినెస్ టు క్లయింట్ అనుకోండి. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నాడు. అతనికి మనం వర్క్ చేసేస్తున్నాం. అతనికి ఏదన్నా ఒక వెబ్‌సైట్ డిజైన్ కావాలి చేసిస్తున్నాం. అది క్లయింట్ అనమాట. అతని బిజినెస్‌కి మనమేమి హెల్ప్ చేయట్లేదు. జస్ట్ క్రియేట్ చేసి వదిలేస్తున్నాం అనమాట. అట్లా మనం బిజినెస్ టు క్లయింట్. అలాగే ఈ బీ2సి అనేది ఎక్కువగా మనకి ప్రొడక్ట్స్‌కి ఎక్కువ యూజ్ అవుతది. సర్వీసెస్ కన్నా కూడా. బిజినెస్ టు క్లయింట్‌కి డైరెక్ట్‌గా. మేడం ఇది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మేడం. అవునా! ప్రెజెంట్‌లోనే ఉంది. అది జస్ట్ మీది, నాది స్క్రీన్ మాత్రమే కనబడుతుంది. నేనంటే ఇంకా నేనేమి జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నా గానీ ఏమి ఓకే. ఓకే. రిపీట్ చేయలేదు. యాహ్! ఓకే. ఆ! ఇట్లా మనం ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని, మనం మంచిగా లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి వీటన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేవి మనకి మేజర్‌గా అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఉంటది. లింక్డ్ఇన్‌ది ఒకటి మీరు పర్సనల్‌గా క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఓకే మేడం. అది మీకు ఫ్యూచర్‌లో చాలా బాగా యూజ్ అవుతది. ఒకవేళ మీ ప్రొఫైల్ గనక ఏదైనా చెక్ చేయాలి, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలన్నా, మీ స్కిల్స్ చూడాలన్నా కూడా వాళ్ళు మీ పర్సనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తారు. అప్పుడు మీరు ఊరికే క్రియేట్ చేసి అక్కడ పెట్టుకోవడం కాకుండా, మీరు ఏదో ఒకటి మీకు తెలిసిన అది పోస్ట్ చేస్తా ఉండి, ఒక ఇమేజ్ డిజైన్ చేసి పోస్ట్ చేయడము, లేదా ఒక ఆర్టికల్ రాసి పోస్ట్ చేయడం. ఇలాంటివి మీరు అప్డేట్ చేస్తా ఉండాలి మీ ప్రొఫైల్‌లో. అంటే టెక్నికల్ స్కిల్స్ మీకు బాగున్నాయి అనేది మీ ప్రొజెక్ట్ అవుతది. అక్కడి నుంచి కూడా మనకి కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా? యాహ్! క్రియేట్ చేశాను మేడం మొన్న. హ్మ్. ఇప్పుడైతే మనము ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేద్దాము. అక్కడ ఒక పేజీ క్రియేట్ చేసుకుంది. ఆల్రెడీ అకౌంట్ క్రియేషన్ అయిపోయింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. ఇవాళ ఓకే. ఓకే మేడం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పర్సనల్ క్రియేట్ చేసుకొని దాన్ని బిజినెస్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి సెపరేట్‌గా మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ట్విట్టర్ అంటే నార్మల్‌గా క్రియేట్ చేసుకోవడం జస్ట్ లాగిన్ అయిపోయి యూజర్ నేమ్ పర్సనల్ ఇచ్చుకోవడం. అయితే ఉంది మేడం ఇన్‌స్టాగ్రాము. అంటే మీరు మళ్ళీ మీ పర్సనల్ ప్రొడక్ట్స్ లేకపోతే మీ పర్సనల్ ఫోటోస్ పెట్టుకునేదానికి మళ్ళీ బిజినెస్ దాన్ని క్లమ్జీ చేయడం ఎందుకని? ఓకే. మీకు సేమ్ ఈ ఫేస్‌బుక్ తోటి డిజిటల్ మార్కెటింగ్ తోటి ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సేమ్ దాని జీమెయిల్ నుంచి ఇన్‌స్టా కన్వర్ట్ చేసుకుంటా మేడం. క్రియేట్ చేసుకుంటాను. ఆ! ఇప్పుడు మీకు వర్క్ జీమెయిల్ ఉంది కదా! వర్క్ జీమెయిల్ తోటి హ్మ్. వర్క్ జీమెయిల్ తోటి మీరు ఒక ఇన్‌స్టా అకౌంట్ అవి 2 ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్పుడు మీకు లీడ్ సపోర్ట్ అనేది బావుంటది. ఇది ఓకే. మన ప్రొఫైలు.
ఈ ప్రొఫైల్‌లో ఏందంటే మనం కొన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టొచ్చు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి కొంతమందికి చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే మనకి జెన్యూన్‌గా ఉండరనమాట. ఫ్రాడ్ ఎక్కువుంటారు. మనం ప్రొఫైల్స్ గనక యాడ్ చేసుకుంటే మనకు తెలియని వాళ్ళని యాడ్ చేసుకున్నామంటే 90% ఫ్రాడే ఉంటాయి. అంటే ఫేక్ అకౌంట్స్ చాలా యాహ్! ఉంటాయి. ఒకటి బట్ లింక్డ్ఇన్‌లో ఆ ప్రాబ్లమ్ ఉండదు గానీ, బట్ ఫేస్‌బుక్‌లో మాత్రం అలాంటి ప్రాబ్లమ్ చాలా ఎక్కువుంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్‌ని రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేసేటప్పుడు. ఇక్కడి నుంచి మనము ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ అకౌంట్ అనేది పర్సనల్. ఇక్కడికి ఈ అకౌంట్‌కిను మన పేజ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ అకౌంట్‌లో మనము ఒక ఫోటోస్ నార్మల్‌గా షేర్ చేసుకోగలము. లేకపోతే జస్ట్ నార్మల్ యాక్టివిటీసే చేయగలం. కానీ బిజినెస్ యాక్టివిటీస్ లైక్ యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవటం కానీ, లైక్ ఇన్సైట్స్ చూసుకోవడం గానీ, ఇవన్నీ కూడా మనకి అందులో మనకి పాసిబిలిటీ ఉండదనమాట. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడేంటంటే యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవటం గానీ, ఇంకా ఈ షేర్స్ అయితే జరుగుతున్నాయి గానీ, ఇక్కడొచ్చేసి మనకి లైక్స్, కమెంట్స్ కనిపిస్తాయి గానీ, ఎంతమందికి రీచ్ అయింది, ఈ డెమోగ్రాఫిక్స్ ఏం కనపడవనమాట మనకి. లైక్ మనం ఎంతమంది చూసారు, ఎంతమంది క్లిక్ చేసారు ఇవన్నీ ఏం తెలీదు. ఇవన్నిటికి కావాలంటే మనము ఫేస్‌బుక్ పేజ్‌లోకే ఎళ్ళాలి. బట్ అలాగే ఫేస్‌బుక్ కూడా ఎక్కువ ఫోటోస్ షేర్ చేయటం ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయదు. బట్ పేజ్‌లో అయితే కొంతవరకు మనం చేసుకోవచ్చు. అందుకని మనం కంపల్సరీగా ప్రతి బిజినెస్‌కి ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలి. అంటే సేమ్ బిజినెస్‌కి అవసరం లేదు. అంటే ఒకే కంపెనీ వాళ్ళు 2 వెబ్‌సైట్‌లు పెట్టుకొని సేమ్ బిజినెస్‌లు అట్లాంటివి ఉంటే అక్కర్లేదు గానీ, అది డిఫరెంట్ బిజినెస్‌కి చేసేటప్పుడు డిఫరెంట్ పేజెస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడొచ్చేసి మనం పేజెస్ క్రియేట్ చేయాలి. ఇక్కడొచ్చేసి క్రియేట్ ఎ న్యూ ప్రొఫైల్ అని, లేదంటే ఇక్కడికొచ్చి ఇక్కడ మనకి ఫ్లాగ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసిన క్రియేట్ ఎ న్యూ ప్రొఫైల్ అని వస్తది. ఇక్కడి నుంచి మనం హ్మ్. పేజెస్ క్రియేట్ చేసుకొని మన యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈరోజు ఏంటంటే మనము పేజ్ క్రియేట్ చేసింది అదే కొత్త అకౌంట్ అనుకోండి. ఆ కొత్త అకౌంట్ నుంచి ఇమ్మీడియేట్‌గా క్రియేట్ చేస్తే బ్యాన్ అయిపోతదనమాట. అందుకని మనం ఒక 1 మంత్ అన్నా ముందు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. వన్ మినిట్ అండి. ఇస్తా.
ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ న్యూ ప్రొఫైల్ పేజ్. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంతకుముందయితే ఈ ఆప్షన్ లేదు. ఓన్లీ డైరెక్ట్ పేజ్ క్రియేషన్‌లోకి వెళ్ళేది. ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. అదొచ్చేసి మనం పర్సనల్‌గా ప్రొఫైల్ పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పర్సనల్‌గా మనం ప్రమోట్ చేసుకోవటం వాటికి చేసుకోవచ్చు. లేదు పబ్లిక్ పేజ్ అంటే బిజినెస్‌కి సంబంధించి ఏదైనా. మనం బిజినెస్‌కి సంబంధించింది తీసుకుందాం. ఒకవేళ మీకు ఏదైనా కంపెనీ వాళ్ళు క్రియేట్ చేయమన్నారు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ వచ్చేసి పేజ్ నేమ్ ఇక్కడ బయోగ్రఫీ బయోడేటా అనేది ఆప్షనల్. తర్వాత క్రియేట్ ఏ పేజ్. ఈ నేమ్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకోదు. వాళ్ళు ఎలా చెప్తే అలా. ఒకసారి వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకొని చేయడం బెటర్. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్, మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, లొకేషన్, అడ్రస్లు ఇవి మొత్తం యాడ్ చేయాలి. జెన్యున్గా మనం పేజ్ క్రియేట్ చేస్తుంటే ఈ డీటెయిల్స్ మొత్తం యాడ్ చేయాలి. పోస్ట్ కోడ్ ఇవన్నీ కూడా. తర్వాత అవర్స్. నో అవర్స్ అవైలబుల్ అండ్ డోంట్ షో ఎనీ అవర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఆర్ ఓపెన్ సెలెక్టెడ్ టైం. ఇందాక మనం గూగుల్ లోకల్ ఎస్ఈఓలో చేసాం కదా, అలా అక్కడ టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఇట్లా మనం అన్ని డేస్కి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. ఒకవేళ మనం ఇవ్వకపోతే ఏంటంటే మన వెబ్సైట్ పేజ్ హెల్త్ అనేది ఇలా వస్తుంది అనమాట. నీట్ టు వర్క్ అని, బట్ గుడ్ అని రావాలి మన పేజ్ హెల్త్ స్టేటస్. అప్పుడు అన్ని డీటెయిల్స్ ఇస్తేనే వస్తుంది. ఇక్కడైతే ప్రొఫైల్ పిక్చరు, అవర్ ఫోటో. ప్రొఫైల్ పిక్చర్ అంటే ఇక్కడ లోగో. అక్కడ వచ్చేసి మనకు వాట్సాప్ నెంబరు, బిజినెస్ వాట్సాప్ ఉంటేనే వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. బట్ ఇందాక మామూలుగా అయితే నార్మల్ నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ వర్క్ అవ్వాలంటే మనకు బిజినెస్ వాట్సాప్ కావాలి. అది యూఎస్ నెంబర్ అడుగుతున్నట్టుంది కదండి మేడం. మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇండియా అంటే ఇండియన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మన ఇండియన్ నెంబర్. అంటే ఈ మనం లాగిన్‌కి ఇచ్చే నెంబరు, ఈ లోపల బిజినెస్‌కి ఇచ్చే నెంబరు డిఫరెంట్ ఉండాలి. అవసరం లేదు, ఏదైనా ఇవ్వచ్చు. ఒకటే ఉన్నా ఏం కాదు. కాకపోతే మనం అక్కడేమో మామూలు నెంబర్ ఇచ్చినా సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా వాట్సాప్ అకౌంట్ యాక్టివేషన్ ఉన్న నెంబరే ఇవ్వాలి. ఇక్కడ మనకు బిజినెస్ వాట్సాప్ ఉంటేనే అప్పుడు ఇక్కడ వర్క్ అవుతుంది. నార్మల్ వాట్సాప్ ఉంటే వర్క్ అవ్వదు. వాట్సాప్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకే. బిజినెస్ వాట్సాప్ ఉంటుంది. బిజినెస్ వాట్సాప్ ఒకటి. సో,
సో, ఇప్పుడు వాట్సాప్‌లో గూడా ఇప్పుడు మనం బిజినెస్ అకౌంట్ అది క్రియేట్ చేసుకోవాలా మేడం? హ్మ్. యాడ్స్‌కి? మీకు లీడ్స్ వాట్సాప్‌కి రావాలంటే బిజినెస్ వాట్సాప్ కంపల్సరీ. ఓకే. లేకపోతే అవసరం లేదు. ఫార్మ్ ఉంటది. ఫార్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వాలంటే మాత్రం బిజినెస్ వాట్సాప్ కనెక్షన్ ఉండాలి. అలాగే లీడ్స్ గనుక వాట్సాప్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అంటే బిజినెస్ వాట్సాప్. ఇక్కడ నెంబర్ ఇస్తే వెరిఫికేషన్ కోడ్ వస్తది. ఆ కోడ్ యాడ్ చేసేసి మనం కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఫెయిర్ అని వచ్చింది. అన్ని డీటెయిల్స్ అని ఇస్తే గుడ్ అని వస్తది. పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. పేజ్ క్రియేట్ అయినాక మనకి ఇమేజెస్ పోస్ట్ చేయాలి. ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అంటే ఇక్కడ మనము తీసుకొని ఇట్లా మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇట్లా మామూలుగా ఇక్కడ కంటెంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్స్ లేవు. ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చి కంటెంట్, కాంటాక్ట్ నెంబరు, వెబ్సైట్, ఈమెయిల్ అడ్రస్ ప్లస్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి లైక్ సోషల్ మీడియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. గూగుల్కి కీవర్డ్స్ ఎంత ఇంపార్టెంట్, హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అంత ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ అయితే మర్చిపోకూడదు. హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలి. ఒకసారి నేను మామూలుగా రెగ్యులర్ దాంట్లో పోస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనం వీడియో అనేది యాడ్ చేసాము. వీడియో పోస్ట్ చేసి మళ్ళీ ఇది చేసి కొంచెం టైం తీసుకుంటుంది అప్డేట్ అవడానికి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి. అప్డేట్ అయినాక చేద్దాం వీడియో. ఇక్కడ వీడియో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ షేర్ ఆప్షను. ఇక్కడ మనకు షేర్ గ్రూప్స్ ఏం లేవు. ఇప్పుడు కొత్త గ్రూప్స్ యాడ్ అవ్వాలి. ఓకే, స్టూడెంట్స్ అంటే మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి స్టూడెంట్ గ్రూప్స్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, డిజిటల్ తెలుగు స్టూడెంట్స్, ఇట్లా చాలా గ్రూప్స్ ఉంటాయి. కొన్ని వందల గ్రూప్స్ జాయిన్ అవ్వచ్చు మనము. స్టూడెంట్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వస్తుంది. ఇక్కడ ఆప్షన్ గ్రూప్స్. ఈ గ్రూప్స్లో ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్లో మనం సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇండియన్ స్టూడెంట్స్ పబ్లిక్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు. అలాగే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్
యూనివర్సిటీ స్టూడెంట్స్ గ్రూప్. ఇట్లా వరుస పెట్టి మనకు కావాల్సిన గ్రూప్స్ అన్ని జాయిన్ అవుతాము. బట్ ఒకప్పుడైతే మంచిగా ఈ గ్రూప్స్ నుంచి మనం లీడ్స్ జనరేషన్ అనేది బాగా జరిగేది. ప్రెజెంట్ ఇప్పుడు అంతగా రావట్లేదు. ఎవరు గ్రూప్స్ చెక్ చేయడము, వాటిని అంత పట్టించుకోవట్లేదు. అంత టైం లేదు. అంటే ఎప్పటికప్పుడు సినారియోస్ మారిపోతూ ఉంటాయి. ఒకసారి జరిగింది ఇంకొకసారి జరగాలనేం లేదు. అప్పుడు మేము చేసేటప్పుడే ఫస్ట్‌లో వచ్చినవి ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత లీడ్స్ అనేవి రావడం తగ్గుతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం షేర్ ఆప్షన్, ఇక్కడ గ్రూప్ అనేది వచ్చింది. ఈ గ్రూప్స్‌లో ఓపెన్ చేసి ఇక్కడ మనం పోస్ట్ చేయాలన్నమాట. ఇట్లా మొత్తం గ్రూప్స్ అన్నిటికీ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ అంటే కొత్త అకౌంట్స్ కాబట్టి మీరు ఎక్కువ షేర్ చేయకండి. రోజుకి 3, 4, 5 అట్లా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకేసారి ఎక్కువ గ్రూప్స్ చేసినా అది మన అకౌంట్ సస్పెండ్ చేస్తుంది, లేదా సమ్ టైమ్స్ బ్యాన్ చేస్తుంది, సమ్ టైమ్స్ మనకి స్ట్రైక్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనం యూస్ చేసే కంటెంట్ని బేస్ చేసుకొని వస్తుంది. కాబట్టి తక్కువగా చేయడం బెటర్ స్టార్టింగ్ ఒక 6 మంత్స్ వరకు. తర్వాత నుంచి మీరు ఇంక్రీజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇట్లా రిమైనింగ్ గ్రూప్స్ అప్రూవల్ వస్తే ఇక్కడ మనకు కనిపిస్తాయి. రిమైన్ అప్రూవల్స్ లేకపోతే కనిపించవు. అప్రూవల్ వచ్చిన గ్రూప్స్లోకి మీరు కంటెంట్ అప్డేట్ చేసిన నెక్స్ట్ మినిట్ మనం గ్రూప్స్లో షేర్ చేసేసుకోవాలన్నమాట. ఇది మన ఫేస్బుక్ జస్ట్ పోస్టింగ్ ఇవన్నీ. ఇంకా దీనికి నెక్స్ట్ ఇంకా మనకి గూగుల్ ఫేస్బుక్ మెటా బిజినెస్ సూట్ అండ్ మెటా యాడ్ మేనేజర్, ఈ 2 టూల్స్ ఉన్నాయి. అవి కూడా రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇట్లా వీడియో కానీ ఏదైనా మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేయండి, గ్రూప్స్లో షేర్ చేయండి. కానీ ఇది డైలీ యాక్టివిటీస్ ఉంటాయి మీకు. ఆఫీస్లో అయితే డైలీ చేయాల్సిన వర్క్ ఇది. ఇది ఒకటి ఎస్ఈఓ ఒకటి క్రియేట్ చేయడము, పోస్ట్ చేయడం, ఇవన్నీ కొంచెం ప్రాపర్గా చేయడానికి బాగా ప్రాక్టీస్ చేయండి ఈ టాస్క్లు మాత్రం. ఓకే మేడం. ఓకే అండి. రిమైనింగ్ది నేను మేడం ఇది చిన్న రేపు డౌట్. కంటిన్యూ చేస్తాను. క్రియేట్ చేశారు కదా మీరు పేజ్ ఒకటి క్రియేట్ చేశారు కదా ఫేస్బుక్లో, దానికి మీది శ్రీషా డిజిటల్ ఇచ్చారు. ఇప్పుడు మరి నేమ్ క్రియేట్ చేయాలి అని అంటే ఎట్లా మేడం అది ఏదో మీ పేరు ఏదో ఒకటి ఇవ్వండి, దానికి అదే ఇవ్వాలని ఏం లేదు కదా, వర్క్ నేర్చుకోవడం కోసమే కదా. ఓకే. ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు, మామూలుగా ఇచ్చేసండి. తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఆ పేజెస్ అన్ని డిలీట్ చేసేసండి. ప్రాబ్లం ఓకే. ఎందుకంటే మళ్ళీ వేరే వేరే పేజెస్ ఉన్నాయి అనుకుంటే అన్ని కన్ఫ్యూజ్ అవుతాయి, ఏయో తెలియదు స్టూడెంట్స్కి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సేమ్ పేరు పెట్టొద్దులేండి, మీ పేరుతో అయినా పెట్టుకోవచ్చు. ఏముంది, జస్ట్ అది ఎక్కడికి వెళ్ళదు కాబట్టి తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత అది డిలీట్ చేసేసాను పేజ్. ఓకే మేడం. ఏదో ఒక పేరుతో పెట్టిన అడ్రస్లు కూడా ఏదో పెట్టినా పర్లేదు. అయితే వెబ్సైట్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోండి. మీరు అయితే ఒక పేజ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకుంటే మీ చేత యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేపిస్తాను. ఒక క్యాంపెయిన్ రన్ చేద్దరు కానీ అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే మేడం. అలాగే మీకు చేస్తాను.
ఇవాళ పేజ్ క్రియేట్ చేస్తాను. ఇది చేసుకోండి. రేపు యాడ్ క్యాంపెయిన్ సెటప్స్ అయిపోయినాక మీ చేత సెటప్ చేపించి లైవ్ క్యాంపెయిన్ రన్ చేపిస్తాను. ఎంత 200, 300 పెడితే సరిపోతది. ఓకే. అంటే లీడ్స్ అయితే మామూలుగా లేదు అంత కూడా వద్దులేండి ఒక 100 అనుకుంటే నార్మల్ క్యాంపెయిన్ అంటే లైక్ ట్రాఫిక్ కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ కానీ చూద్దాం. యాహ్! ఓకే మేడం. లేదు అంటే ఎందుకంటే లీడ్ క్యాంపెయిన్స్‌కి అంతకుముందు కొంచెం వచ్చాయి కానీ ₹100 పెట్టినా కూడా మంచిగా ఒక 20 లీడ్స్, 10 లీడ్స్ అట్లా వచ్చాయి కానీ ఇప్పుడు రావట్లేదనమాట. అందుకోసం అనేసి ఏంటంటే ఓకే. మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక 5 లీడ్స్ వచ్చినాయనుకో, ఓకే. ఇంత అమౌంట్ పెట్టిన ఇన్ని లీడ్స్ వచ్చినాయి అంటే నేను క్యాంపెయిన్ చేయగలను ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది అంతే. యాహ్! ఓకే మేడం. ఓకే. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ.